సీతా పయనం 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది. మూవీ మొత్తం కూడా చాలా వరకు స్లోగా అండ్ బోరింగ్‌గానే ఉంటుంది. స్టోరీ విషయానికొస్తే హైదరాబాద్‌లో జరిగే కుకింగ్ వర్క్‌షాప్‌కి వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి కారులో ఒంటరిగా ప్రయాణం చేస్తుంది సీత. తన కారు చెడిపోయిందని లిఫ్ట్ అడిగి సీతతో పాటు ప్రయాణం చేస్తాడు అభి. వీళ్ళిద్దరి ప్రయాణంలో కొంతమంది వ్యక్తుల వల్ల సీత తను వెళ్లే వర్క్‌షాప్‌కి ఒక 20 సెకండ్స్ లేట్‌గా వెళ్తుంది. తను అక్కడికి లేట్‌గా వెళ్లడంతో అక్కడ జరిగే ఒక ఇన్సిడెంట్‌తో తను లేట్‌గా వెళ్లడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పాలనుకుంటుంది. ఈ ప్రయాణంలో సీతకు జరిగిన సంఘటన ఏంటి? హైదరాబాద్‌లో సీత ఎలాంటి సంఘటన నుంచి తప్పించుకుంది? ఈ ప్రయాణంలో అభితో ఎలాంటి పరిచయం ఏర్పడింది? సీత థాంక్స్ చెప్పాలనుకున్న వ్యక్తులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? ఇంతకీ తనతో పాటు ప్రయాణం చేసిన అభి ఎవరు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ సీతా పయనం చూడాల్సిందే. అర్జున్ గారు ఈ మూవీని తన కూతురికి గిఫ్ట్‌గా ఇస్తూ తనే సొంతంగా డైరెక్షన్ చేస్తూ నిర్మించారు. ఈ మూవీలో కాన్సెప్ట్ బాగున్నప్పటికీ సీత చేసే ప్రయాణంలో తనకు ఎదురైన వ్యక్తులు, ఆ వ్యక్తులతో వచ్చే ప్రతి ఒక్క సీను కూడా చాలా బోరింగ్‌గానే ఉంటుంది. ఏ ఒక్కరిది కూడా న్యాచురల్‌గా అనిపించదు. ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్‌గానే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో మళ్ళీ ఆ వ్యక్తులకు థాంక్స్ చెప్పాలని బయలుదేరుతుంది సీత. సీత ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం నుంచి సీత, అభి వాళ్ళను కాపాడుతూ ఉంటారు. ఇవి ఏవి కూడా నమ్మేలా ఉండవు. ప్రతి ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్‌గానే ఉంటుంది. చాలా బోరింగ్‌గా కూడా అనిపిస్తుంది. దీనికి తోడు అర్జున్ గారు అలాగే ధృవ్ సర్జా గారితో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా చాలా బోరింగ్‌గా ఉంటాయి. కావాలని ఇరికిచ్చినట్టు ఉంటుంది. ఈ మూవీలో నాకేదైనా నచ్చిందంటే సీతాపురం విలేజ్‌లో వచ్చే పోర్షన్స్ అన్నీ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ప్రకాష్ గారితో వచ్చే సీన్స్ ప్రతి ఒక్కటి కూడా బాగుంటాయి. నాకు ఆ సీతాపురం విలేజ్ పోర్షన్ తప్ప ఏది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కోవై సరళ గారు ఉన్నప్పటికీ కూడా ఆమెకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదనిపించింది. క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. సాంగ్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరు చెప్పుకోదగ్గట్టుగా అయితే చేయలేదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇది ఒక రొటీన్ బోరింగ్ డ్రామానే. ఫ్యామిలీ ఆడియన్స్ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు కానీ రిమైనింగ్ వాళ్ళకి ఈ మూవీ పెద్దగా వర్కౌట్ అవ్వదు. స్కిప్ చేయడమే బెటర్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.25/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.